అయితే పడేసిరు అనమాట. సో హర్ష బండి కూడా మీకు ముందట మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అరే బండి ఎవరిది నాదా తిన్నారా? అటెంట్ అవ్వద్దు హర్ష. హర్ష హర్ష నీకేమైంది? నువ్వు హాస్పిటల్ తీసుకోరా. అరే ఆ చెప్పులు తీసుకో, ఆ చెప్పులు తీసుకో, దాంట్లో వేసి ఆటోలో. అరే మాటలు ఏమని చెప్పిండు? ఎప్పుడైతే మీ హర్షణ చెప్పినాడు మా తీమని. 15 రోజుల తర్వాత ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తాడు? ఆ బాధ తెచ్చి ఈమె మీదకి వేస్తాడు. నీకు తెలుసా మా బాగుండేదో నువ్వు ఎందుకు చెప్తున్నావు? నువ్వు బండి ఫస్ట్, నువ్వు బండి ఫస్ట్. నువ్వు కూడా దిగా బండి ఎందుకు చెప్తున్నావు మా గురించి? ఆయన ఎందుకు మధ్యలో తీసుకురు? మళ్ళీ ఆయన బండితో ఆడుకోవద్దు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మీదేమన్నా ఉంటే మీ ఇంటికాడ చూసుకోరు. బాండ్లోకి వెళ్ళి ఏకోరి హర్ష చేసిన పనికి ఇమ్రాన్ అయితే ఫస్ట్ టైం హర్షను అయితే కొట్టిండు. అసలు ఏమైందంటే ఖుషి హర్ష 3 రోజుల నుంచి మాట్లాడుకోవడం లేదని హర్ష అయితే ఇమ్రాన్ టెన్నర్ అయితే తీసుకుండు. టెన్నర్ మీద జిగురుని అయితే ఎక్కించుకుని రావడంతో టెన్నర్ అయితే కింద పడేసిండు హర్ష. ఇమ్రాన్ అయితే చాలా హడావుడిగా అయితే ఉరికాడు. ఉరికి పెయి లేపి హర్షకైతే కాలుకి అయితే దెబ్బ తాకింది. ఒక 15 రోజులలో హర్షకైతే ఈవెంట్స్ ఉన్నాయని ఇమ్రాన్ అయితే చెప్తున్నాడు. హాస్పిటల్ తీసుకోవాలని ఆటో తెచ్చి ఆటోలో ఎక్కిపిస్తుంటే హర్ష అయితే చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. ఆ నొప్పికి అయితే అసలు ఈవెంట్స్ ఎలా ఆడతాడో ఆడవాడు మరి మనకు కూడా తెలియదు. హర్షను హాస్పిటల్ తీసుకుపోయినాక ఖుషి, జిగురు, గంగు అయితే ముగ్గురు అయితే చాలా కొట్లాడారు. గంగు అయితే ఖుషిని చాలా తిట్టాడు. అలాగే ఖుషి ఏమో జిగురిని చెంప వల్ల కొట్టింది. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే పరిశాన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి. అలాగే మనం రోజు ఒక డైలీ వీడియో, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం, చూడండి. లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.